మనం ఏం చేస్తామంటే అన్నదానంలో అలవాటు అయిపోయింది మనకి. బ్రహ్మ దర్శనం చేసుకునే భగవంతుడే కలుగుతాను ఒక పద్ధతిగా ఉప్పుడుగా ఉన్నప్పుడే ఆయన కలుగుతాం కలుగుతుంది. మనకి ఎక్కడ పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఆలోచనగా ఎదుర్కొంటాడు, ఒక పద్ధతిగా ఉన్నారనుకోండి, మన బ్రాహ్మణ అడగలుగుతుంది పద్ధతిగా ఉండదు కదా. మరి అర్థంగా బాగా దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహం మనకు ఉంటారు కదా. ఆయన పిల్లలే కదా మనం అర్థంగా వెళ్తాం. ఒకదాని లైన్లో నిలబడడం వల్ల అనుకోండి ఎంత లైన్లో నిలబడాలి. ఇక్కడ మనం ఉన్నారమ్మా, ఇక్కడ సేవకులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ కమిటీలు చాలా మంది గురువులు ఉన్నారు, చక్కగా సాగించే ఇక్కడ కార్యక్రమాలకి. కానీ చాలా తక్కువ మంది వచ్చారమ్మా. మా కాలేజీలో కూడా చాలా ఎక్కువ మంది లేదు. ఎందుకంటే స్వామి వచ్చే రెండులోకే పిల్లలు కూడా వస్తారని కేవలం. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు వైద్య దేవాలయంలో ఎక్కడైనా సరే నేను బయట ఉన్నాను తప్ప డైరెక్ట్ గా సేవ చేసుకునే భాగ్యం ఎప్పటికీ దొరకదమ్మా. కానీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఏం చేశారంటే అంతరాన్ని వ్యాపించున్నారు కాబట్టి, అందరిలోనే ఉన్నారు కాబట్టి, అందరితోనూ నాగా చేయించి ఆయన మాటే అనుమతించారు కాబట్టి మీ అందరి చేతని అధ్యయనం చేయగలుగుతుంటారు. ఇన్ని కూడా ఉంటారు. కారణం ఏంటంటే ఆయన యొక్క అనుభవం లేకపోతే మీరు రాలేక్కడి, నీవు రాలేక్కడి, ఆయన ఇక్కడ రాదు. కానీ భాగ్యవశాలు మీరు ఎవరైనా సేవ తీసుకుని వస్తారు ఎవరైనా లోకాలు చూస్తే నేను భాగ్యాన్ని మీరు స్వామివారి ఇక్కడ రాజు ఇచ్చారు. ఇక్కడికి నేను తీసుకుని సేవ తీసుకోవడం వల్ల ఆ స్వామివారి తప్పడం గ్రామంలో ఇక్కడ కూర్చున్నాను. వీళ్ళ యొక్క భాగ్యం వల్ల వాళ్ళకి స్వామి అందుబాటులోకి వచ్చారు. కానీ నేను అనేది చాలా చిన్న విషయం కాదు. మనం అనేది ఏమీ లేదు. ఎందువల్లంటే మనతో రుచి లేదు, మనతో కట్టుకెళ్ళి కూడా లేదు. వరుసగా వస్తాం, భూమికి వరుసగా వెళ్ళిపోతాం. కానీ ఉన్నందులోనే నేను నాది ఇదంతా నాదే, నేను పెద్ద ఇది పెద్ద అది అనుకుని ఊహలో తప్ప నిజంగా మనతో వచ్చి ఏమైనా ఉందా, మనతో కట్టుకెళ్ళి ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి. తల్లి గర్భంలో 7 నెలలు దానికి కేవలం అదేముండదు, కింద ఉంటుందంటే దానిలో ఒక ఎక్కడుందో పట్టడం. దానిలో మళ్ళీ ఈ కత్తి కాలిపోయే వరకు దీనిలోనే ఉంటున్నాం, ఈ కత్తి మళ్ళీ వదిలిపోయే వరకు దీనిలోనే ఉంటున్నాం. ఉన్న తర్వాత మనం ఈ బంధాలన్నీ అసలు తప్పు లేదు. ఎందుకంటే బంధం లేకపోతే గుండె ఉంటాం కాబట్టి, మానవం కాబట్టి మనకు బుద్ధిని విశేషం ఇచ్చాడు. లేదా ఏ జీవికి లేదు. ఆ బుద్ధిని విశేషంతో మనం మంచి చెడు తెలుసుకోగలిగి మంచి మార్గం మనం అడగలుగుతాం. అయితే మనం ఏం చేస్తామంటే అపోహరం కాలేదు, పూర్తిగా నిండిపోయింది. మన బిందెలు కూడా అనుకోండి, మన బిందులు పూర్తిగా నీళ్ళు ఉన్నాయనుకోండి. ఇప్పుడు కాలేజీకి నిలబడతాను ప్రతి ఒక్కరు అన్నీ తెలుసుకునే భావంలో ఉంటారు. నిజంగా మనకి ఏమీ తెలియదు. కారణం ఏంటంటే మనకు అన్నీ తెలుసుకుంటే భగవంతుడి దర్శనం కూడా కావాలి కదా. అన్నీ తెలిసేయకున్నాడు మీకు నాకు ఎవరికైనా అన్నీ తెలిసిపోయాయి కదా. అంటే అన్నీ తెలుసుకున్న వాడికి భగవంతుడి యొక్క దర్శనం కావాలి కదా. భగవంతుడి యొక్క దర్శనం ఎందుకు అవ్వలేదు? అన్నీ తెలుస్తే అవ్వాలి కదా. ఏదో అనుకుంటాం ఆ లోపాన్ని పూజించడం కోసం స్వామి దానికి సంవత్సరాలు చేయాలనే మహాయాత్ర 45 గ్రామాలు తిరుగుతారు. 30 పల్ల గ్రామాలు మన శాస్త్రం ఇంకా 34 గ్రామాలు ఉన్నాయి. ఆ 32 గ్రామాలు తిరిగి ఇప్పుడు మీ ఊళ్ళో ప్రతి దేవి దేవతని అందరినీ కూడా ఉద్యోగం చేశారు. శక్తితో అంటే ఆలయం ముందు శక్తి, కానీ అది ప్రకటితమయ్యే విధంగా చేశారు. అంటే ఆ ఏరియాలో ఉన్న ఆ అమ్మ చూస్తారు, త్వరగా చూస్తారు, కానీ కనపడదు, దగ్గరగా చూస్తారు, అయ్యే పెడతారు చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ ఈ పనులు చూస్తే కనపడుతుంది. భావనాలు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు ఆయన, కానీ మనకు కనిపించదు. కానీ తిరిగి ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత స్వామివారి స్థితి మీరు పొందిన తర్వాత అక్కడికి వెళ్ళి కలుగుతున్నారు అనుకోండి, ఆయన యొక్క దర్శనం అవుతుంది. చిత్రాలు లక్ష్మీనరసింహ స్వామి కూర్చోవడంలో 100% కూడా కనపడుతున్నారు కూడా ఉంటున్నాం. భగవంతుడి యొక్క దర్శనం అయిన తర్వాత బయటపడతారు. అలా చేస్తారు. పొద్దున్న కాలంలో అభిషేకం, మధ్యాహ్నం 1 గంటల ఉంటాం. 1 గంటల వరకు పొద్దున్నే అభిషేకం చేస్తాం. ఇప్పుడు
చేస్తాం, సర్వసత్సంగా ఉంటుంది. తర్వాత స్వామివారి దివ్యదర్శనం అయిన తర్వాత మాత్రం పెడుతుంది. వేలాది మంది కనపడ్డారు. పిల్లలు ఇంకా ఏ కోరికైనా సరే, ఇంకా 40 సంవత్సరాలు అయినా సరే, 50 సంవత్సరాలు కూడా పెళ్లి అక్కడ. ఇంకా అద్భుతం తల్లి స్వామివారి ఇక్కడ ఎందుకు అంటే అది విషయం చెప్తారు. సంస్థాగతంగా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు పురోగతులు గుడి కట్టి పదవున్నారు జనాలు. గుడి కట్టినప్పుడు ఏమవుతారు ఉన్నారు, మీరు కొత్తగా గెస్టులు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతారు? ఆంధ్ర పాలన చూసుకోవద్దా? గుడి వేసుకోవద్దు, అది పిల్లలు వేసుకోవద్దు ఆడతారా? చెప్పండి, ఆడతారా? దానికి అనుభవం మన కడుపు గట్టిన కలిసి ఊరికే పాలించి ఎంత పాల్గొస్తుంది. ఆ మాట భూమి మీద బతుకున్నంత కాలం కూడా ఎలాగైతే కర్మలు వెంటాడి కుటుంబాలు చేస్తుందో, ఏదైనా గుడిని ఎవరి మీద పెట్టడం కోసమో, ఎవరి మీద మొక్కడం కోసమో, ఎవరి మీద ఏదో చేద్దామని ఉద్దేశంతో ఏదో విగ్రహం పెట్టేసి నిలబెట్టేసి గాలి వదిలేస్తే ఆ కుటుంబాలు ఊళ్ళో ఉంటాయి, ఎక్కడెక్కడో తిరుగుతాయి. ఎందుకంటే ఆ విగ్రహం భూమి మీద ఊళ్ళో ఉండేసేపు కూడా దానివల్ల పాపం అంతా కూడా, అంటే అది ఏడుకొంతా కూడా ఆ కుటుంబానికే పడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏ గుడి పెట్టినా అందరితో కలిసి చేయాలి. సమాజంలో